జగన్పై ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు ప్రజలకు చెబుతుంటారు. ఆయన గత టర్ములో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది, చెప్పులు ఎలా చూపించింది అన్నీ తెలిసే అన్నీ చూపించే వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా లేక ఆయన కుమారుడు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమా? చట్టవిరుద్ధంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్ళు కీళ్ళు విరగొట్టుతామని రౌడీ భాష మాట్లాడడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారయ్యా? ఒక రకంగా జనసేన క్యాడర్ను చూసి జాలిపడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు భారీగానే గురవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేట్ వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అంతేకాదు ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక తప్పలేదు. టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలను చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించాల్సిందే కదా. తిరుమల లడ్డూలో జంతుకోలు కలిసిందంటూ యోగి చేసిన ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసు ఎందుకు ఎత్తడం లేదో. మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా ఈ కూటమి నేతలే కాదా? చంద్రబాబును పొగిడినంత సేఫ్ ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనిస్తున్నారా? అందుకే ప్రభుత్వం ఎంత అధ్వానంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పోరాడుతున్నాను అని చెప్పే ఈ వ్యక్తి పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావిధిగా భావిస్తూ ఇలాగే చేస్తారేమో. ఆత్మస్థుతి పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అయితే దానిని పవన్ కళ్యాణ్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రేపు కనుక ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఎక్కడ ఏది మాట్లాడినా ప్రజలే చితక్ కొడతారు.